హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే. ఫస్ట్లీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, నిండు ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్కి వెల్కమ్ చెప్పేద్దాం. సో స్వీట్ రెసిపీ న్యూ ఇయర్ రోజు చేశాను, కాస్త అప్లోడ్ లేట్ అయింది, సో సారీ. సో నార్మల్ ఈజీగా ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కిస్మిస్, అలాగే ఇది పిస్తా పప్పు, కాస్త పెద్దగా కట్ చేశాను. పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు నచ్చినంత తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే నేను బాంబినో సేమియా తీసుకున్నాను. నేను 500 గ్రామ్ ప్యాకెట్లో హాఫ్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. సో ఈ స్వీట్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఏదైనా సింపుల్ స్వీట్ ఏదైనా ఉంది అంటే నాకైతే ఇదే గుర్తొస్తుంది. సో ఎక్కువగా కావాల్సింది కూడా అవసరం లేదు, పాలు, షుగర్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఫస్ట్ అయితే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాం, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే, నేను మెహందీ పెట్టుకున్నాను, బాగుందా? ఓకే, గీ బాగా హీట్ అయింది, ఎక్కువ హీట్ అవసరం లేదు, లైట్గా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. సో ఇక్కడ మీకు నచ్చినవి వేసుకోండి, ఇదే వేయాలని లేదు, ఇంకెక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే మనం ఏమంటారు, ఎండు ఖర్జూరం కూడా వేసుకుంటారు. సో ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోండి, బాగుంటుంది. సో దీన్ని ఎక్కువగా ఫ్రై చేయకండి, నార్మల్గా ఇలా కిస్మిస్లు ఉన్నాయి కదా అలా పొంగాలి, సరిపోతుంది. ఇలా పొంగితే స్టవ్ని ఆఫ్ చేసేసి వాటిని తీసేయండి. ఓకే, పర్ఫెక్ట్. సో నేను దీన్ని తీసేస్తున్నాను. ఎక్కువ వేయించితే అది తొందరగా కలర్ వచ్చేస్తుంది, మాడిపోతాయి, టేస్ట్ అస్సలు బాగోదు. ఓకే, ఇప్పుడు అందులోనే సేమియా వేసుకుందాం. గీ సరిపోతుంది, ఎక్కువ గీ ఉన్నా కూడా అది మనం తింటూ ఉంటే మన పెదాలకి అంత అతుక్కున్నట్టు ఉంటుంది, సో బాగుండదు. మనకి సేమియా ఇలా కలిసిపోయేలా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం కలిపిన తర్వాత సేమియా అంతటికి ఆ గీ అనేది ఓకే కనిపిస్తుందా, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తిన్నప్పుడు అలా ఉండదు, అలాగే మన గీ ఫ్లేవర్ తెలుస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడే ఉండండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. ఒక 3-4 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకండి, తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టేసి పాలు పోసేయండి. నేను ఇక్కడ 1/2 లీటర్ అంతా పాలు తీసుకున్నాను, వేసుకోండి. సో ఇక్కడ ఇంత సేమియాకి ఇంత పాలు తీసుకోవాలా అనేది అయితే అవసరం లేదు, పక్కా మీకు మెజర్మెంట్ ఏదైనా కావాలి అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక పావు కప్పన్లా సేమియా తీసుకున్నాను, దానికి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో ఇదే మెజర్మెంట్ మెయింటైన్ చేయాలని లేదు, సో మనకి ఇష్టం. ఒకవేళ పాలు ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు, అంటే మీన్స్ కొంచెం చిక్కగా ఇష్టపడతారు, పల్చగా ఇష్టపడతారు, అది చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను 1/2 లీటర్ కన్నా కాస్త ఎక్కువగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నాకు సేమియా గట్టిగా ఉంటే నచ్చదు, కాస్త కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి, అలా అని చెప్పి మొత్తం పల్చగా కూడా కాకుండా మీడియం. సో ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇలా బాయిలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త తగ్గించి సరిపడా షుగర్ని వేసుకోవడమే. నేను ఇక్కడ 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను, కొంచెం మిగిలించా, సో టేస్ట్ చూసి యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చిన్న స్పూన్తో కలుపుకుంటున్నాను, ఇందాక గీ వేసాను కదా అదే స్పూన్ వాడుతున్నాను నేను ఇక్కడ. ఓకే, ఒకసారి బాగా కలుపుకొని సేమియా ఉడికిందో లేదో చూసుకోండి. సో ఇంకా ఉంది ఉడకాల్సింది. సో మీకు ఇలా అర్థం కాకపోతే సో సింప్లీగా మనకి సేమియా ఉడికిపోయిందంటే సేమియా పైకి తేలుతుంది, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది సేమియా కుక్ అయిందని. సో టేస్ట్ చూసాను, కాస్త పడుతుంది, సో తీసేసింది మొత్తం వేసేసాను షుగర్. టోటల్గా 1 కప్ అయితే వేసుకున్నాను. సో ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోండి, మీ టేస్ట్ అకార్డింగ్ ఎలా కావాలో అలా. ఓకే, షుగర్ వేసుకున్న తర్వాత
ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. సో దీంతో టేస్ట్తో పాటు మనకి సేమియా కూడా మంచి ఏమంటారు పల్చగా కాకుండా కాస్త కొంచెం థిక్గా అవుతుంది. సో వేరే దీంట్లో మనం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర కండెన్స్ మిల్క్ కానివ్వండి, ఇంకా కస్టర్డ్ పౌడర్, అలాగే కోవా, సో ఇలాంటివి వేసుకోవచ్చు. సో దానివల్ల థిక్నెస్ పెరుగుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో అవేమీ లేకుండా చాలా సింపుల్గా చేస్తానని చెప్పాను కదా. సో ఓకే, అది వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఓకే, సేమియా మనకి పైకి వచ్చేసింది, కనిపిస్తుందా మీకు? ఓకే, సో అంటే మనకి సేమియా ఉడికిపోయింది. సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది కూడా వచ్చేసింది. సో ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. చూస్తున్నారా, ఇలా ఈ విధంగా ఉంటే తాగడానికి బాగుంటుంది. సో రెడీ, సేమియా చాలా సింప్లీ ఈజీ స్వీట్ రెసిపీ రెడీ. సో వచ్చేసింది సర్వింగ్ బౌల్. ఇది ఒకటే ఉంది గాజుది. సో మా అమ్మ ఇది ఒక్కటే కాస్త కొంచెం భద్రంగా దాచిపెట్టింది, అన్నీ పగిలిపోయాయి, ఇదొకటి మిగిలింది ఎలాగో. సో దాంట్లో తీసుకుందాం, ఆనవాయితీగా వస్తున్న పాత్ర అది. సో దట్స్ ఇట్, తినడానికి నేను రెడీ. సో మీరు కూడా రెడీ కదా, చేసుకొని తినేసేయండి. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.